మోంతా తుఫాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటన. మంగళవారం రాత్రి 12 గంటలకు సచివాలయం నుంచి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి బుధవారం ఉదయం 5 గంటల నుంచే తుఫాను సహాయక చర్యలపై ఫోకస్. ఉదయం 5 గంటలకు వివిధ వర్గాల నుంచి ప్రసార మాధ్యమాల నుంచి వస్తున్న సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు అధికారులను ప్రభుత్వ విభాగాలను అలర్ట్ చేస్తూ మొదలైన ముఖ్యమంత్రి డే. ఉదయం 9 గంటలకు తుఫాను ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్త పరిస్థితిపై సీఎంఓ ఆర్టీజీ అధికారులతో చర్చలు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మందితో టెలికాన్ఫరెన్స్ తీసుకున్న సీఎం ఆయా ప్రాంతాల్లో గ్రామస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. తుఫాను సమయంలో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడానికి తీసుకున్నటువంటి చర్యలపైన అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. నేటి ప్రణాళికపై అధికారులు మంత్రులతో చర్చ. ఫీల్డ్ లో ఉండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారంటూ టెలికాన్ఫరెన్స్ లో అధికారులు, ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అభినందన. ఉదయం 11 గంటలకు తుఫాను బాధితులకు బియ్యం, నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందించే విషయాలపై సమీక్ష. బాధిత ప్రజలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశం. మధ్యాహ్నం 12:30 అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్లిన సీఎం చంద్రబాబు పల్నాడు, బాపట్ల, కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్రభావాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు చిలకలూరుపేట, పరుచూరు, చీరాల, బాపట్ల, నాగాయలంక, మచిలీపట్నం, కోనసీమ, అల్లవరం మండలం, ఓడరేవు వరకు ఏరియల్ విజిట్. మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు గంటన్నర పాటు ఏరియల్ విజిట్ అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయిన సీఎం చంద్రబాబు. 2:15 జెట్ కేటగిరీ స్థాయి భద్రత లేకుండా, బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా, సాధారణ వాహనంలో పూర్తి స్థాయి సెక్యూరిటీ లేకుండా ముఖ్యమంత్రి పర్యటన. ఓడరేవుల సమీపంలో పునరావాస కేంద్రంలో దాదాపు అరగంట సేపు తుఫాను బాధితులతో మాట్లాడి వారి సాధక బాధకాలను, అందుకున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. తుఫాను బాధిత ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. అనంతరం అంగన్వాడీ సెంటర్లను సందర్శించి పిల్లలతో ముచ్చటించిన ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 3 గంటలకు అరగట్లపాలెం, బెండమూరు లంకలో నీట మురిగినటువంటి పొలాలను స్థానికులతో కలిసి పరిశీలించిన ముఖ్యమంత్రి. రైతులకు జరిగిన నష్టానికి పరిహారంపైన హామీ, పొలంలోకి వెళ్లి అన్నదాతలతో చర్చించిన సీఎం. సాయంత్రం 4:30 క్షేత్రస్థాయి పర్యటన అనంతరం మళ్లీ హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమైన సీఎం. తిరుగు ప్రయాణంలో కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన, అమలాపురం, అంబాజీపేట, మండపేట, రాయవరం, ఏలూరు జిల్లా ముదినేపల్లి గ్రామాల్లో తుఫాను ప్రభావం, పంట నష్టాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి. సాయంత్రం 5:30 ఏరియల్ విజిట్ ముగించుకొని నేరుగా సచివాలయం సమీపంలోని హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అయిన సీఎం చంద్రబాబు. సాయంత్రం 6 గంటలకు సచివాలయ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి మంత్రులు, అధికారులతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పంట నష్టం, బాధిత కుటుంబాలకు అందుతున్న ప్రభుత్వ సహాయంపైన సమీక్ష. తన ఏరియల్ విజిట్ లో గమనించిన అంశాలు, బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందించాల్సిన సాయంపై అధికారులతో చర్చ. సాయంత్రం 7:30 సచివాలయంలో ఆర్టీజీ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. ఇలా విరామం లేకుండా నిరంతరం ప్రజల కోసం పాటుపడే సీఎంగా ఆ ఘనత నిజంగా చంద్రబాబుకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.